హైదరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ పోటీ నిరసనలు పొలిటికల్ హీట్ పెంచాయి. ఇది అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి బీజేపీ ఇచ్చినటువంటి గాంధీ భవన్ ముట్టడి ఏదైతే ఉందో దానికి నిరసనగా మరోసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా దాదాపు 50 మందికి పైగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నాంపల్లి బీజేపీ కార్యాలయం చేరుకున్నారు. ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ఉద్రిక్తత ఇంకా కూడా కొనసాగుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో అది పూర్తిగా అసంబద్ధమైనటువంటిది, చట్టవిరుద్ధమైనటువంటి చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకటతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒకసారిగా బీజేపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పోలీసు వాహనం పైకి ఎక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త తొడగొడుతూ సవాల్ విసిరేటువంటి ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాల మధ్య కర్రలు విసురుకున్నటువంటి ప్రయత్నం చేశారు. ఒక వర్గంతో పాటు ఒక వర్గం పైకి ఇంకొక వర్గం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ శ్రేణులు కూడా ఉన్నారు. సార్, ఉదయం నుంచి కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వాతావరణం ఎలా చూడదు? ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు విదేశీ శక్తులతో కుమ్మక్కై నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏదో బదలాం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో, నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధాని ఉన్నంతసేపు ఉన్నంత వరకు ఎవరితోని కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాడి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా, శాంతియుతంగా నిరసన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు పార్టీలు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇటువంటి చర్యలు చేసేది కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి అవకాశవాదులు. భారతీయ జనతా పార్టీ ఎవరి మీద దాడులు చేయదు. మా పార్టీ కార్యాలయం మీద రానిక ప్రయత్నం చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్న జరిగినటువంటి ఢిల్లీలో సంఘటన ఏదైతున్నదో, ఈ దేశంలో మళ్ళీ ఏదో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిజేపీ నాయకులు, ఈ దేశంలో విచ్ఛిన్న శక్తులుగా తయారైనటువంటి అనేక మంది ఎవరైతున్నారో, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏదో చేయాలని ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతుందో మీ ఆటలు ఇక్కడ సాగవు. నిన్న జరిగినటువంటి సంఘటనలు మీరు అందరూ చూసారు. ఓడు నేపాల్ అంటాడు, ఓడు ఆఫ్ఘనిస్తాన్ అంటాడు, పాకిస్తాన్ అంటాడు, ఇంకోటి ఓ రకంగా ఇది భారతదేశం. భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి వారు ఉన్నంతసేపు ఈ దేశం సుభిక్షితంగా ఉంటుంది. ఇది పరిస్థితి. మరొకసారి మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన బీజేపీ పార్టీ కార్యాలయం ముందు ఉన్నటువంటి పరిస్థితులను చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. పెద్ద ఎత్తున మెట్రో స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బీజేపీ శ్రేణులు ఎవరిని కూడా బయటికి వచ్చేందుకు పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు. బారికేట్లను దాటుకొని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైనా బీజేపీ పార్టీ కార్యాలయానికి వస్తే వారిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీజేపీ పార్టీ కార్యాలయానికి ముట్టడికి వచ్చినటువంటి సమయంలో పోలీసు వాహనం పైకెక్కి తొడగొట్టి సవాలు విసిరేటువంటి ప్రయత్నం చేయడంతో ఒకసారిగా బీజేపీ శ్రేణులు వారిపైకి కర్రలు విసిరేటువంటి ప్రయత్నం చేశారు. తిరిగి బీజేపీ శ్రేణులపైకి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కర్రలు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేయడంతో స్వల్పంగా ఇరు వర్గాలకు స్వల్పమైనటువంటి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై రెండు వర్గాలను చెదరగొట్టడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితికి తెరపడిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేసినటువంటి బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఉండగా మరోసారి బీజేపీ శ్రేణులు కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నాము. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. బీజేపీ పైన దాడి చేసినా, పార్టీ శ్రేణుల పైన దాడి చేసినా ఖచ్చితంగా తిరిగి సమాధానం చెప్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉదయం శాంతియుతంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర సారథ్యంలో గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి బీజేపీ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. తిరిగి గాంధీ భవన్ కార్యకర్తలంతా కూడా బీజేపీ పార్టీ కార్యాలయం పైకి ముట్టడికి రావడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే పోలీసుల మోహరింపు ఇంకా కొనసాగుతుంది బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద, అదేవిధంగా గాంధీ భవన్ వద్ద కూడా. థ్యాంక్ యూ రాజేష్.